ఆయన ఇష్టము, అది ఆయన ఇష్టం. నేను ఎట్లా అడుగుతాను? నాకు ఆయనతో ప్రాబ్లం ఉంది సార్, ఆ ప్రాబ్లం నేను లీగల్ గా చూసుకుంటాను. కానీ నేను ఎందుకు రోడ్డు మీద పడేయాల్సి? నేను నా బిడ్డని చంటి బిడ్డను ఎందుకు రోడ్డు మీద పెడతాను? కరెక్టే. నో నేను అనేది అది కాదు. సుభాష్ కి మీకు వివాహం జరిగింది, ఆయనే ఇప్పుడు మీరు మదన్ మోహన్ ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ బిడ్డకి తండ్రి సుభాష్, రైట్? అవునండి. 100% నా బిడ్డకి తండ్రి సుభాష్. నేను అది ఆల్రెడీ చెప్పేసిన మీడియాలో మీకు. అవును. ఎవరో పాప పరమాత్ముడు మంచి పని చేస్తాడు. ఫోటోస్ అన్ని ఎంతమంది అంటే గొడవలు వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ కి షేర్ చేశాను. చూడు ఎంత బాగున్నాడు బాబు, మేము ఇలా చేసుకున్నాను, నా ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఉంటాను. ఎవరో షేర్ చేస్తారు, మంచిగా ఏంటి ఎవరు షేర్ చేస్తారో కానీ ఇంతకి. ఇంకొక చిన్న విషయం, భారతదేశంలో భారతదేశంలో ప్రపంచంలో ఈ విషయాన్ని పెడతాము. ఇంటర్నేషనల్ న్యూస్ పంపిస్తాను, ఇంటర్నేషనల్ ఛానల్స్, వాయిస్ ఆఫ్ అమెరికా, రష్యా టుడే, చైనీస్ న్యూస్ కి పంపిస్తాను. భారతదేశ సంప్రదాయంలో ప్రపంచ మీడియా ముందు కేసు కట్టి పెడతాను. ప్రపంచ మీడియా ముందు కేసు నేను అది కూడా అడిగాను. విజయసాయిరెడ్డి గారు, పెద్దల సభలో ఉన్న విజయసాయిరెడ్డి గారు 35 ఏళ్ళ అమ్మాయి పక్కన పడుకొని బాబుని ఎలా అంటాడు? 35 ఏళ్ళ అమ్మాయి పక్కన పడుకొని విజయసాయిరెడ్డి గారు, పెద్దల సభలో ఉన్న విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డి గారు 35 ఏళ్ళ అమ్మాయి పక్కన పడుకొని బాబుని ఎలా కంటారు? గవర్నర్ బిడ్డ సుభాష్ రెడ్డి గారు 35 ఏళ్ళ అమ్మాయి పక్కన పడుకొని బాబుని ఎలా కంటారు? మీడియా ముందు పెడతాను. మదన్ మోహన్ గారు, మీరు విజయసాయి మీద బురద చల్లాలి అనే ఆలోచనతోనే ఉన్నారా? నాకు ఒక్క విషయం చెప్పండి. విజయసాయిరెడ్డి మీద బురద చల్లాలని ఆలోచనతోనే ఉన్నారా? లేదు. బేబీకి తండ్రి ఎవరో తెలియాలి, అది అడుగుతున్నాడు. బేబీకి తండ్రి ఎవరో అడుగుతున్నాడు. సుభాష్ అని చెప్తున్నారు కదా. కాదు, రమ్మని చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ రమ్మని, మిమ్మల్ని కాదండి. డిఎన్ఏ టెస్ట్ రమ్మని చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ రమ్మని చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ రమ్మని చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ రమ్మని చెప్పండి సార్. మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం. మదన్ మోహన్ గారు, మీరు విజిబుల్ గా ఉన్నారు. శాంతి, మీరు వీడియో కాల్ లో యు డోంట్ నో హౌ టు కోఆర్డినేట్. మీకు మీటింగ్ సమన్వయం చేయడానికి రావట్లేదు. మీరు కోఆర్డినేట్ చేయండి, కరెక్ట్ కోఆర్డినేట్ చేయండి. అందుకే ఒకసారి శాంతి మాట విన్నవ్వండి. ఎందుకంటే నాకు ఫోన్ లో మీరు మోడరేట్ చేయండి. యు ఫస్ట్ మోడరేట్ ది థింగ్స్. ఓకే, మోడరేట్ చేయండి. మీటింగ్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే శాంతి గారికి వినిపించట్లేదు. క్వశ్చన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ప్లీజ్ మీరు కొద్దిసేపు ఓపిక పట్టండి. శాంతి గారు చెప్పండి. శాంతి గారు, మాట్లాడండి. శాంతి గారు మీరు మాట్లాడండి. మదన్ మోహన్ గారు ప్రపంచాన్ని కనిపించాలనుకుంటుంది. ఓకే, మదన్ మోహన్ గారు ఒక్క నిమిషం. శాంతి గారు మాట్లాడండి సార్. ఒక మాట, అల్టిమేట్ గా ఈ విధంగా పనిషబుల్, దట్ ఈస్ గ్రౌండ్ ఫర్ ద డైవర్స్ అని మనకి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ యు వెల్ నో. ఇప్పుడు తన పిల్లలకి న్యాయం కావాలి అని అడుగుతున్నాడు కదా. తన పిల్లల్ని ఇప్పటి వరకు ఎవరు కస్టడీలో ఉన్నారు? నా కస్టడీలో ఉన్నారు. పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసి వాళ్ళ నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, వాళ్ళ బట్టల దగ్గర నుంచి, స్కూల్ ఫీజు నుంచి, పెన్సిల్, పెన్నులు, బుక్కులు, తిండి, చిట్చాట్స్ అన్ని చూసుకుంటే తల్లిని. ఇంత తల్లిని నువ్వు బద్నాం చేసినావు కదా రోడ్డు మీద. ఇప్పుడు తన పిల్లల నుంచి తనేమంటున్నాడు? ఇలాంటి తల్లి నాకు వద్దు అంటున్నాడు. తీసుకోమని ఆయన ఒక ఆరోపణ చేశారు శాంతి గారు. అది వాస్తవమా అవాస్తవం మీరు చెప్పండి దయచేసి. అది కాదు, 2022లో ఆయన్ను అమెరికా నుంచి మీరు తిరిగి రమ్మని పిలిచారు. పిలిచిన తరువాత హలో మీరు పిలిచారా? నిజమేనా? అయిందండి. మీకు పెళ్ళైంది కాబట్టి కలగొచ్చు. మిమ్మల్ని ఏం పర్వాలేదు, ఎందుకంటే నేను లాయర్ని కాబట్టి. నేను కూడా ఇప్పుడు ఏ తల్లైనా ప్రెగ్నెంట్ అయితే